పెద్దగట్టు అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో ఆయనను మర్యాదపూర్వకంగా నూతన కమిటీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల కోసం మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి సహకారంతో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం దృష్టి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయిద్దామని తెలిపారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర కాబట్టి లక్షల మంది వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర. ఈ ప్రాంతంలో ఉండబడిన లింగమంతుల స్వామి ట్రస్ట్ బోర్డు కమిటీని ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచించి పెద్దలు మాజీ కౌన్సిలర్ న్యాయవాది అన్న నర్సయ్య యాదవ్ గారిని చైర్మన్గా నియమిస్తూ, వీరితో పాటు వీరపైన సైదులు వట్టికాంపాడ్, కుర్రా సైదులు కోమటికుంట, మెంతపైన లింగస్వామి కేసారం, మెంతపైన చిన్నమల్లయ్య కేసారం, పోలపైన నరేష్ పిల్లే 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా సైదమ్మ కాసింపేట, వీరిని 7 సభ్యుల్ని ఇంక్లూడింగ్ చైర్మన్ నర్సయ్య గారి నాయకత్వంలో రేపు జరగబోయే గొల్లగట్టు జాతర 16, 17, 18, 19, 20వ తారీఖు వరకు జరగబోయే జాతరను ఈ కమిటీని వేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా రేపు జరగబోయే జాతర బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో జాతర జరిపించాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను ఘనంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా లింగన్న స్వామిని దర్శించుకుని వేలాది మందిగా, లక్షలాది మందిగా జనం వస్తారు ఇక్కడికి ఆ జాతరకు. దాని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తానికి ఈ కమిటీ అన్ని విధాల నిద్రాహారాలు మాని ఈ 4 రోజులు ఆ కార్యక్రమాలు చేయాలని తపనతోటి ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఈ కమిటీని వేయడం జరిగింది. అనుభవజ్ఞుడైన నర్సయ్య నేయటం దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే అనుభవం ఉండాలి, అంత పెద్ద కార్యక్రమం, అంత పెద్ద జాతర చేయాలంటే. ఉన్న దాంట్లో చూసి దామోదర్ రెడ్డి గారు, ఎందుకంటే 7 సభ్యులు కాబట్టి ఎంతోమంది ఉన్నారు యోగ్యులు. ఇంకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చేయని వాళ్ళు కూడా చాలామంది తెలియక కూడా. సరే, ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసి అన్నను చైర్మన్గా చేయడం జరిగింది. అన్న నాయకత్వంలో బహుశా రేపు ఎల్లుండో ఒకసారి పెద్దలతో మాట్లాడి మన ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలిసేసింది. గత జాతరకు మనకున్న సమాచారం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు సమాచారం ఉంది. ఆ విషయాన్ని మరొకసారి మంత్రి గారి దృష్టిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ కమిటీ ద్వారా కలిసి పెద్దల దామోదర్ గారి నాయకత్వంలో కలిసి సర్వోత్తం రెడ్డి గారిని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ జాతరకు ఎక్కువ నిధులు మంజూరు చేయించేటట్లుగా కృషి చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తూ, ఈ కమిటీ నిద్రాహారాలు మాని పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను మెంబరేగా నాకేం డ్యూటీ లేదు అనుకున్నా, అందరూ కూడా మెంబర్ కూడా చైర్మన్ అన్నట్టునే జాతర సక్సెస్ చేయాలని కోరుతూ మరొకసారి ఈ కమిటీకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కొంచెం